ఏపీలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ యూనివర్సిటీలకు వీసీలను తక్షణమే నియమించాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రంలో అత్యున్నత ప్రాధాన్యతా రంగం విద్యారంగమని గుర్తు చేశారు. రాష్ట్రంలో 18 యూనివర్సిటీల్లో 101 విభాగాల్లో 418 మంది ప్రొఫెసర్ పోస్టులు, 801 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 3220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం 2023లో నోటిఫికేషన్ విడుదల చేశారని, కానీ వాటిని భర్తీ చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నోటిఫికేషన్ ఇచ్చిన 4439 యూనివర్సిటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని లేఖలో రామకృష్ణ కోరారు. ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి 5 మాసాలు గడుస్తూ ఉంది. ప్రభుత్వానికి గుర్తు చేయడానికి మాత్రము వారికి విజ్ఞప్తి చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ ఆనాడు మేమంతా కోరింది ఏమంటే, అయ్యా శాశ్వతంగా ఇంటి సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు పట్టణాల్లో 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వమని కోరాము. పెడచెవును పెట్టారు. ఏమాత్రం కూడా ఖాతరు చేయరు. ప్రత్యేకించి వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సహకారం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం లాలి ఆటో కార్మికుల ఐక్యత, లాలి ఆటో కార్మికుల ఐక్యత, లాలి ఆటో కార్మికులు